అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి ఏడాది దాటిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి ఫైనల్ అయిపోయింది. నెక్స్ట్ వారంలో నివేదిక రిలీజ్ చేస్తామంటున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 260 మంది ప్రయాణికులను బలి తీసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఏడాది పూర్తయింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ 7878 డ్రీమ్‌లైనర్ ఏఐ 171 విమానం 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరుతూ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై ప్రమాదవశాత్తు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా తేల్చలేకపోయారు. ఫ్లైట్ రికార్డు డేటా, విమాన వ్యవస్థలు, ఇంజన్ విభాగాలు, నిర్వహణ రికార్డును పరిశీలించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ఏఏఐబి శుక్రవారం వెల్లడించింది. దర్యాప్తు తుదశకి చేరుకుంటున్న తరుణంలో ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని సూచించింది. ప్రమాదానికి గల కారణాన్ని నిర్దేశించే దిశగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్టు చెప్పింది. గత ఏడాది కాలంలో సేకరించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. దర్యాప్తుకు సంబంధించినటువంటి ఇతర ఆధారాల పరిశీలన, విశ్లేషణ వేగంగా కొనసాగుతున్నట్టు వివరించింది. ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితులను స్మరించుకుంటూ మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఏఐబి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఏడాది పట్టిందంటే సిగ్గుపడాలి.